నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. హత్య కేసులో నిందితులు అరెస్ట్. వెంకటగిరిలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన సిఐ వెంకటరమణ. వైభవంగా లక్ష్మీ గణపతి హోమం. గూడూరు మోదకవనంలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గణనాథుడికి విశేష పూజలు. చవితి వేడుకల్లో భాగంగా మనుగోలు, చిల్లకూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ పోటీలను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ పోటీలకు 20 మండలాల కెప్టెన్లు, క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రగతి సేవా సంస్థది ప్రత్యేక శైలి అని తెలిపారు. పేదల అవసరాలు తీర్చడమే కాకుండా వివిధ రంగాల్లో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులను సన్మానించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన వివరించారు. గత 6 సంవత్సరాల నుంచి మా ప్రగతి సేవా సంస్థ అధినేత చంద్ర గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. 6 మండలాలతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్ ఈరోజు 20 మండలాలు పాల్గొనడం నిజంగా చాలా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే 4 రోజులు, 1-2 రోజులు కాదు, 4 రోజులు 19 మ్యాచ్లు జరిగేటువంటి ఈ టీసీఎల్ టోర్నమెంట్కి నిజంగా ఈరోజు మీ అదృష్టం, ప్రగతి సేవా అదృష్టం. నిన్న రాత్రి అంతా వర్షం, కానీ మార్నింగ్ మీకోసం ఎండ కాస్తుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే టీచర్స్కి క్రీడలు పెట్టడం చాలా కష్టం. ఆ కష్టంలో కూడా మా చంద్ర చెప్పాడు, అయ్యా ఎంపైర్లు మేము ఉన్నాం, ఏమైనా ఉంటే మాతో సంప్రదించండి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు అన్నీ తెలుసుంటుంది, తెలియని వాళ్ళు కాదు, మీకు రూల్స్ రెగ్యులేషన్ పూర్తిగా తెలుసుంటుంది. కాబట్టి మీ దగ్గర ఏమైనా పొరపాటు చేస్తే ఒప్పుకోరు మీరు. కాబట్టి అలాంటి రాకుండా మా ఎంపైర్లు చూసుకోవాలని చెప్పి ఎంపైర్లకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. టీచర్ విషయంలో కరెక్ట్గా, నీతిగా, నిజాయితీగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, మీ అందరి ఓట్లతో ఎమ్మెల్యేగా అయినా. ఇలాంటి గ్రౌండ్ ని ఖచ్చితంగా మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరు చేసేవాళ్ళు కూడా కష్టం. ఎవరైనా చేస్తే వాళ్ళ పేరు కోసం ఏదో ఒకటి చేస్తారు తప్ప ఇక్కడ మాకేం పేర్లేం అవసరం లే. నేను కూడా మీతో పాటు చదువుకున్నాను కాబట్టి నేను ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ కనిపించినవన్నీ కూడా డెవలప్మెంట్ చేశాం. లేకుండా గెలిపిలా. మీ నమ్మకంలో అట్లీస్ట్ 10% అన్నా న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. పూర్తిగా జీరో కాకుండా పాస్ మార్కులను వేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఈ విధంగా. ఇంకా సంస్థ అధ్యక్షుడు కడవీర్ చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. పాసం స్పోర్ట్స్ అని టీసీఎల్ అని ఫస్ట్ మనం పెట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ రోజు 6 మండలాలతో మనం స్టార్ట్ చేసిన ఈ ఒక టీసీఎల్ని దినదిన అభివృద్ధి చెంది 20 మండలాలకి వ్యాపించింది. చాలా సంతోషమైన విషయం. ఇంకా 4 మండలాలు కూడా మనల్ని అడగటం జరిగింది. టైం షెడ్యూల్ లేదు,
4వ తేదీ 5వ తేదీ గ్రౌండ్ కూడా మనకు ఖాళీ లేదు కాబట్టి షెడ్యూల్ లేక మనం వాళ్ళకి ఇలాగపోయినాం. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళని కూడా మనం కలుపుకునే దానికి ప్రయత్నిస్తామని వాళ్ళలో ఒక రెండు మండలాలు కూడా వెంకటగిరి అవి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాయి. వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ ఏదైనా అవకాశం ఇస్తామని ప్రగతి సేవా సంస్థ తరఫున చెప్తూ, అదేవిధంగా ఈ టీసీఎల్ ప్రారంభించేటప్పుడే నేను మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. టీసీఎల్ కుటుంబం, టీచర్లంతా మన కుటుంబం, ఇది గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే నువ్వు పెట్టించందు, దానికి ఏం అవసరం ఉన్నాయో నేను చూస్తాను అని చెప్పటం, ఆ రోజుల్లో అన్నీ తానే చేయటం జరిగింది. తర్వాత మనం ఏది అడిగినా సరే ఉపాధ్యాయులకి ఏదైనా చిన్న చిన్న సమస్యల మీద నా కాడికి వచ్చినా కూడా అది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తెలిస్తే చెప్తే వెంటనే సాల్వ్ చేయటం కూడా చాలా జరిగాయి కూడా, ఇంకా జరుగుతాయి కూడా. కాబట్టి మన మీద బాగా మక్కువకున్న మన డాక్టర్ పచ్చం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని. ఇదేం రోజు టీసీఎల్ అంటే టీచర్స్ ఆడుతున్నారు. టీచర్స్ ఆడేదే కాదు, వీళ్ళు ఆడిన తర్వాత వీళ్ళు అట్నే వీళ్ళ స్టూడెంట్స్ కూడా ఇదే వంతన ఆడిపీయటం అంటే ఈ స్ఫూర్తి ఉండేవాళ్ళు కాబట్టి ఆ పిల్లలకు కూడా ఆ స్ఫూర్తి చేయగలరని ఇక్కడికి వచ్చి ఉండే వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. తీసుకొచ్చిన మా చంద్రశేఖర్ గారికి. బాబు, ఇప్పుడు మన టీసీఎల్ కి మీరు 6 మండలాల నుంచి వచ్చారు. 6 మండలాల నుంచి ప్రగతి సేవ సంస్థ అందరు తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇంకా కూడా పెరగాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రౌండ్ ని చూస్తే ఎంత అందంగా తీర్చిదిద్దాడు ఎమ్మెల్యే గారు అనేది మీకు అందరు కూడా చూస్తే కనిపిస్తుంది. మేము చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉపాధ్యాయుల్ని ఇక్కడ క్రికెట్ ఆడించడం ఒక ఆషామాషి విషయం కాదు. అది దానికి చాలా ఎంతో కృషి ఉండాలి. దాదాపు ఒక 10 రోజుల నుంచి దీన్ని ఆయన ఎంతో కృషితో పట్టుదలతో మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు దీన్ని నిర్వహించడం చాలా సంతోషకర విషయం. ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఏంటంటే గ్రౌండ్ కూడా ఆహ్లాదంగా ఉంది. వర్షాలు ఏం పడలేదు కాబట్టి చాలా ఆహ్లాదంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అందరికీ బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కోఆర్డినేటర్ కరిముల్లా, టీడీపీ నాయకులు పట్టాభిరామరెడ్డి, కరుణాకర్ రెడ్డి, మస్తాన్ నాయుడు, సంస్థ ప్రతినిధులు బండి ధనుంజయ రెడ్డి, కాటూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శివారెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటగిరిలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. శివారెడ్డిని ముని జానకిరాం, సాయి కుమార్ అనే వ్యక్తులు హత్య చేశారన్నారు. చేతబడి చేశాడనే కోపంతో ఈ హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన పెట్లూరు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు దారితీసిన విషయాలను సిఐ వెంకటరమణ వివరించారు. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి 28వ తారీఖున ఉదయాన్నే మనకి పెట్లూరు దగ్గరలో మనకి రైల్వే స్టేషన్కి ట్రాక్ పక్కన జామాయిల్ ఫారెస్ట్ ఉంది. అక్కడ ఒక మగ వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరో మర్డర్ చేశారనే ఉద్దేశంతో మాకు వచ్చినటువంటి సమాచారం. దీని మేరకు మనం అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత క్లూస్ టీమ్ని అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది. ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు, అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆటుపాక శివయ్య అని 25 సంవత్సరాలు, ఇతను వచ్చేసి అమ్మపాలెం విలేజ్. ఇతను ఫోటో స్టూడియో, మన వెంకటగిరిలో ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఇతని మీద గట్టి పెట్టుకుని అదే గ్రామస్తులు, బంధువులు అనమాట. ఇతనైతే ముని జానకిరామ్ అనే అతను, అలాగే పోలూరు సాయి కుమార్ అనేటువంటి వాడు, వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల వయసు, అందరూ కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళకిను ఈ ఆటుపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి. ఎందుకంటే ఈ ఆటుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతబడి చేస్తుంటారనేటువంటి నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది. దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది ముని జానకిరాము ఒక తండ్రి, అతనికి అనారోగ్యం వచ్చేసింది, బాగా చేత కాకుండా అయిపోయింది. దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడికి చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు
ఇతనికి చేతబడి చేసి ఉన్నారు, కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూతా బియ్యం చల్లి ఉన్నది, కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు, కాబట్టి నేను మంత్రి ఇచ్చిన విరుగుడికి ఇస్తున్నాను, ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా చల్లి చుట్టూతా వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట. అంటే ఇది చేతబడి చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అలాగే ఈ ఏటు ఉన్నాడు పోలూరి సాయి కుమార్. ఇప్పటికి కూడా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఇల్లిటరేట్స్ కావచ్చు, ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, గ్రామాల్లో ఇప్పటికి కూడా బాణామతి చేతబడి అనే దాన్ని నమ్ముతూ ఉన్నారు. మూఢనమ్మకాలు ఇది. ఈ బాణామతి నిజంగా బాణామతి చేతబడి అనేది ప్రస్తుతం అనేది ఎక్కడ కూడా సైంటిఫిక్గా నిర్ధారణ కాలేదు. ప్రజల యొక్క మూఢనమ్మకాలు. వాళ్ళు ఎవరైనా చనిపోతే అనారోగ్యంతోనో లేకపోతే ఇంకే రకమైన కారణాల ద్వారా చనిపోతే అది బాణామతి లేదా చేతబడి చేసి చంపారనేటువంటి దాన్ని గ్రామంలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి వాటి పట్ల ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి మా పోలీసు వారి తరఫున, పోలీస్ శాఖ తరఫున మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బాణామతి చేతబడి అనేది సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు, అది లేదు. కాబట్టి దయచేసి అలాంటి వాటి పట్ల ఎవరు కూడా నమ్మకాలు పెంచుకొని అనవసరంగా గొడవలు, కక్షలు, కార్పణ్యాలు పెట్టుకొని. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ దుకాణ యజమాని దొంతంశెట్టి సుధీర్ జన్మదినం సందర్భంగా సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొబైల్స్ దుకాణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను మీ సుధీర్, డిఎస్ఆర్ మొబైల్స్ గూడూరు. ఈరోజు నా పుట్టినరోజు అండి. నా పుట్టినరోజు సందర్భంగా మా టీం అంతా నిన్న రాత్రి నుంచి హంగామా చేసేసారు. నాకైతే అది ఆనందం, ఒక్కనాటి ఆనందం అయితే కాదండి, ఇది చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మా వాళ్ళందరికీ నా మీద ఎంత అభిమానం వాళ్ళు చూపించారు, వాళ్ళ చేతల్లో చూపించారు. చాలా ఆనందంగా ఉంది. అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. నేను మీ సుధీర్, డిఎస్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మోదగవనంలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. చిలకూరులోని హరిజనవాడలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
వినాయక వినాయక జై జై వినాయక విజయమే తెచ్చేవాడు జై జై వినాయక గజాననుడివే గణనాయకుడివే మంగళం తెచ్చే మహాశక్తుడివే మూషిక వాహనుడా మోడక ప్రియుడా సత్య మార్గం చూపే వినాయకుడా గజాననుడివే శుభానందుడివే విజయ మార్గముల వెలుగునివే నవగ్రహాలకి నాయకుడివే. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మోదగవనంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమం విశేష పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మనుగోలు కోదండరామాపురం ప్రాంతంలోని కమలపాలెం వద్ద జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల వెంకటరమణయ్య గౌడ్, బుజ్జమ్మ, వారి కుమారుడు చంద్రశేఖర్ గౌడ్, కల్పన కుటుంబ సభ్యులు వ్యవహరించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि. మనుగోలు మండలం కాగితాలపూరు గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటై ఉన్న వినాయకుడి విగ్రహం వద్ద విశేష పూజలు జరిగాయి. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మాసు మస్తానమ్మ, వారి కుమారుడు మాసు హరిప్రసాద్, కోడలు నాగలక్ష్మి దంపతులతో పాటు మాసు మల్లి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव हो गजानन हो सर्वतमन हो गजानन हो सर्वतमन बापा तेरे नाम दिल మనుబోలు కోదండరామాపురంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దువ్వూరు బుజ్జిరెడ్డి, కుసుమ, వారి కుమారులు వేణుగోపాల్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. హత్య కేసులో నిందితుల అరెస్ట్. వెంకటగిరిలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన సిఐ వెంకటరమణ. వైభవంగా లక్ష్మీ గణపతి హోమం. గూడూరు మోదకవనంలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గణనాథుడికి విశేష పూజలు. చవితి వేడుకల్లో భాగంగా మనుగోలు, చిల్లకూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.